గీతలో 18 అనే నంబర్కి ఎందుకంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. మన భారతీయ తత్వశాస్త్రంలో తెలుసు కదా, సంఖ్యలకు చాలా ప్రత్యేక స్థానముంటుంది. అయితే గీతలోనూ మహాభారతంలోనూ 18 అనే నంబర్ ఎప్పుడూ విజయానికి గుర్తుగా నిలుస్తుంది. అసలు ఎందుకలా అని ఎప్పుడైనా ఆలోచించారా? సరే, మొదటి విషయమేంటంటే జయ అనే పదం. జయ అంటే గెలుపు అని మనందరికీ తెలుసు. అయితే ఇక్కడో చిన్న ట్రిక్కుంది. సంస్కృత వర్ణమాలలో జా 8వ హల్లు, మరి యా మొదటి సెమీవోవెల్. వ్యాకరణ నియమం ప్రకారం ఈ సంఖ్యలను వెనుక నుండి చదివితే అది 1 8 అంటే 18 అవుతుంది. అంటే చెడుపై మంచి గెలిచిందనడానికి ఇదొక సంకేతం. భలే ఉంది కదా. ఇక రెండవది, ఈ నంబర్ మన ఇతిహాసాల్లో పదే పదే కనిపిస్తూ ఉంటుంది. చూడండి, భగవద్గీతలో ఉన్నవి 18 అధ్యాయాలు, మహాభారతంలో 18 పర్వాలు అంటే పెద్ద విభాగాలన్నమాట. కురుక్షేత్ర యుద్ధం జరిగింది కూడా సరిగ్గా 18 రోజులే. అంతేకాదండోయ్, రెండు సైన్యాలు మొత్తం కలిపితే 18 అక్షోహిణులు అంటే చాలా పెద్ద సైనిక విభాగాలు. ఇక చివరిగా కథలో దాగి ఉన్న కొన్ని లెక్కలు చూద్దాం. ఉదాహరణకి సైన్యంలోని ఏనుగుల సంఖ్య 21,870. ఇప్పుడు ఈ అంకెలను కలపండి. 2 1 8 7 0 కలిపితే వచ్చేది 18. అలాగే గీతా 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని వర్ణించింది కూడా కేవలం 18 శ్లోకాల్లోనే. సో చూశారుగా, గీత నిర్మాణం నుంచి కథనం వరకు ఈ 18 అనే సంఖ్య ప్రతి చోటా కనిపిస్తూ దాని దైవిక ప్రాముఖ్యతను మనకు గుర్తుచేస్తూనే ఉంటుంది.